జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్కి అయితే వచ్చినాము. అసలు చుట్టూ రోడ్ సైడ్ అయితే బ్లాక్ చేసారు, అటుపక్క నుంచి బ్లాక్ అయింది, ఇటు ఫ్రంట్ సైడ్ అయితే వచ్చినాము. అసలు ఘోరం అంటే ఘోరం రష్ ఉంది. ఒకసారి ప్రసాద్ ఐమాక్స్ నుంచి దగ్గర సెక్రటరీ దాకా వచ్చినాము. అస్సలు ఒక్క గణేష్ దగ్గర కూడా డీజే అయితే పెడతలేరు. 9th డే 5th డే అయితే ఫుల్ డీజేలు ఉన్నాయి, అసలు ఒక్క డీజే కూడా లేదు. మేమైతే ముందు అటుపక్కకి అయితే పోతున్నాము, చూద్దాం ముందు పోయినాక. గణేష్ అయితే వేరే ఉన్నారు, బేగం బజార్ గణపతులు ఇప్పుడే వస్తున్నాయి. మేమైతే కరెక్ట్ సెక్రటరీ ముందు అయితే ఒకసారి కెమెరా తిప్పుతా చూడండి. బేగం బజార్లో ఎంతో ట్రెండ్ అయిన గణపతి వెనక ఇటు పక్క గౌలిగూడ నుంచి బటర్ఫ్లై వచ్చి బ్రెడ్ తింటాను, బ్రెడ్ ఆమ్లెట్ తింటాను. కళ్ళు పోతాయి చెప్తాను, కళ్ళు అంటే కళ్ళు పోతాయి. గణపతి అయితే ఒకటైతే స్టక్ అయిపోయింది, పైన వైర్లు అయితే మొత్తం అడ్డొచ్చినాయి. అసలు వెనక 3 గణపతులు అయితే స్టక్ అయిపోయినాయి. పైన అయితే వైర్లు అయితే అడ్డమొత్తాయి. వెనక ఇక్కడ ఒక వినాయకుడు ఆడారు, 3 అయితే వెనక జామ్ అయిపోయినాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది. వెనక గణపతి స్టక్ అయ్యేసరికి వినాయకులు అంతా మొత్తం ఒకటే దగ్గర స్టక్ అయిపోయారు. అందుకే ఒక్కటి కూడా రావట్లేదు. ముందైతే ఒకటి ఉంది, అసలు దగ్గర ఒక 10 వెహికల్స్ అయితే జామ్ అయిపోయినాయి అటు సైడ్ అయితే. ఇందాక ఫ్లైఓవర్ కింద అక్కడ జామ్ అయింది కదా, అదైతే క్లియర్ అయింది. ఇప్పుడు గణపతులు అన్నీ అయితే వరుసగా అయితే వస్తారు, మొత్తం వరుసగా అయితే ఒకటిదాని వెనక లైన్ కట్టినాయి. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది, ఫుల్ అంటే ఫుల్ రష్ అయింది. ఇటు చూడు పూరం తీరు ఆడుకుంటాడు. అసలు ముందు వరకు అయితే రష్ అవుతుంది ఘోరంగా, మొత్తం గణపతులు అయితే జామ్ అయిపోయినాయి. అక్కడి వరకు అయితే మొత్తం గణపతులే, డీజే అయితే హైలైట్ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి అయితే పిన్నులు వీక్కొని అయితే పోతారు. దగ్గర అక్కడ మన హోల్ సిటీకా రాజా ఇగో ఇప్పుడే వచ్చారు ఇక్కడికి. ఎట్లుందంటే వినాయకుడు 2 కళ్ళు సరిపోతులే, ఒకసారి చూడండి. టైం వచ్చి 12 అవుతుంది. ఇంకా గణేషులు చూడండి అసలు ఎంత రష్ ఉందంటే వేరే ఉన్నది. మమ్మల్ని అయితే ట్యాంక్ బండ్ మీద ఉండొద్దు అంటారు, అందరు వెళ్ళిపోమని అయితే అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ అవుతుంది. అసలు ట్యాంక్ బండ్ మీద ప్రతి ఒక్క గణపతి బ్రేక్ లైన్ అయితే పాట అయితే పెడతారు. అసలు వేరే అంటే వేరే ఉన్నది. మొత్తం 12 అయితే ఆడుతుంది. అసలు ఎన్ని గణపతులు అంటే ఎక్కడ చూడ వరుస పెట్టి గణపతులు అయితే ఉన్నారు. నాకు తెలిసి తెల్లారుతుంది కూడా, నిమజ్జనాలు అన్ని కంప్లీట్ అయ్యేసరికి మేము పోయేసరికి కూడా తెల్లారుతుంది. బలంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. అందరం ఫ్లైఓవర్ కిందకి అయితే వచ్చేసి అయిపోయింది. డీజేలు కూడా ఫుల్గా అయితే క్లోజ్ చేసి ఇచ్చారు, డీజేలు అన్ని బంద్ అయిపోయినాయి. టైం వచ్చి అయితే దగ్గర 2 అయితే అవుతుంది. అందరం అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్గా అయితే రష్ ఉంది. అసలు ఎక్కడో అక్కడ పార్కింగ్ అయితే మేము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పెట్టినాము బైక్. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఆడ దగ్గర నడవడానికి గంట అయితే పడుతుంది. ఆడికి వెళ్ళకి చిన్నగా అయితే వెళ్ళిపోతాము. నిమజ్జనాలు నాకు తెలిసి మార్నింగ్ అయితే అనుకుంటా.